హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఆంజనేయ స్వామి దివ్య చరిత్రను స్మరించుకోవడం ఎంతో అదృష్టం. శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడైన హనుమంతుడిని ఆంజనేయుడు, మారుతి, బజరంగ బలి అని కూడా పిలుస్తారు. భక్తి, జ్ఞానం, శక్తి, వినయం ఈ 4 గుణాల సమాహారంగానే హనుమంతుడిని అభివర్ణిస్తారు. ఆ స్వామివారి జీవితంలో అద్భుత ఘట్టాలను మనం కూడా ఓసారి స్మరిద్దాం. ఆంజనేయ పుత్రుడు. త్రేత్రాయుగంలో అంజనాదేవి కేసరి దంపతులకు శివాంశ సంబుధుడిగా వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించారు. అందుకే ఆయనను ఆంజనేయుడు, వాయుపుత్రుడు అని పిలుస్తారు. హనుమంతుడు పుట్టగానే సూర్యుడిని పండు అనుకుని మింగాలని ఆకాశానికి ఎగిరే సాహసం చేశాడు. ఆ సమయంలో ఇంద్రుడి వజ్రాయుధ దెబ్బతో గడ్డం వాపు రావడం వల్ల ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. విద్యాభ్యాసం. హనుమంతుడు సకల శాస్త్ర పారంగతుడు. సాక్షాత్తు సూర్య భగవానుడిని గురువుగా స్వీకరించి సూర్యుడు తన రథంపై కదులుతుంటే ఆయనకు ఎదురుగా వెనుకకు నడుస్తూ సకల విద్యలను అభ్యసించాడు. అందుకే ఆయనను నవ్య వ్యాకరణవేత్త అని కూడా అంటారు. శ్రీరామునితో మొదటి కలయిక. సుగ్రీవుడి మంత్రిగా ఉన్న సమయంలో సీతమ్మను వెతుకుతూ వచ్చిన రామలక్ష్మణులను హనుమంతుడు తొలిసారి కలుసుకున్నారు. బ్రాహ్మణ వేషంలో వెళ్లి హనుమంతుడు మాట్లాడిన తీరు చూసి ఆయన వాక్చాతుర్యానికి శ్రీరాముడు ముగ్ధుడయ్యాడు. ఆ రోజే రాముని పాదాల చెంత చేరిన హనుమ ఇప్పటికీ ఎప్పటికీ రామసేవలోనే తరుస్తున్నాడు. లంకా దహనం. సీతమ్మ చాడ కోసం వానర సైన్యం వెతుకుతున్నప్పుడు 100 యోజనాల సముద్రాన్ని లంఘించగల శక్తి తనకే ఉందని గ్రహించి ఆకాశ మార్గంలో లంకకు చేరాడు. దారిలో మైనాక పర్వతం ఆతిథ్యం ఇవ్వచూపిన కార్యమే ముఖ్యమని విశ్రమించలేదు. సురస, సింహిక రాక్షసులను తన బుద్ధి బలంతో జయించాడు. చివరకు అశోకవనం చేరుకొని సీతమ్మను కలిసి రాముడి ఉంగరం ఇచ్చి సీతలో ఆశలు నింపాడు. లంకలో సీత కష్టాలను చూసి చలించిపోయిన హనుమాన్ రావణుడిని సభలో ధైర్యంగా ఎదుర్కొని తోకకు పెట్టిన నిప్పుతో లంకను దహించి అధర్మానికి తొలి హెచ్చరిక జారీ చేశాడు. పట్టాభిషేకం. శ్రీరాముడి పట్టాభిషేక సమయంలో సీతమ్మ తనకి ఎంతో ఇష్టమైన దివ్యమైన ముత్యాల హారాన్ని హనుమంతునికి బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు ఆ హారాన్ని ధరించి రామ ప్రేమకు చిహ్నంగా భావిస్తాడు. రాముని దృష్టిలో హనుమంతుడు కేవలం సేవకుడు మాత్రమే కాదు, తన సోదరుడు భరతుడితో సమానుడు. చిరంజీవి. శ్రీరాముడు తన అవతారం ముగించి వైకుంఠానికి వెళ్లే సమయంలో హనుమంతుడిని భూలోకంలోనే ఉండి రామకథ ఎక్కడ జరిగితే అక్కడ భక్తులకు రక్షించమని కోరారు. అందుకే హనుమంతుడు ఇప్పటికీ మన మధ్య ఉన్న చిరంజీవిలా నిలిచాడు.